హాయ్ హలో సిక్స్త్ క్లాస్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఫైన్ నౌ. మరి చూడండి, ఈరోజు మనం ఊంచు చల అనే లెసన్తో మీ ముందుకు వచ్చేసారు మీ రోహిణి టీచర్. మరి ఇక్కడ పుష్యరాగం అనే రాయి కూడా కనబడుతుంది చూడండి. ఊంటు చల పక్కన చెప్పాను కదా, ఉంగరాల్లో అది రాళ్ళు పెద్దవాళ్ళు వేసుకుంటారు, ఎల్లోగా ఉంటుంది పుష్యరాజు అంటే. ఇదిగో ఇక్కడ ఊంటు కనిపిస్తుంది. ఊంటు అంటే ఏంటి? క్యామెల్, ఒంటె అనమాట. ఒంటె ఎక్కడ ఉంటుందమ్మా? ఎడారుల్లో ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నారు, అతను అరబిక్ స్టైల్లో ఉన్నారు, అంటే అరబ్ కంట్రీస్ చెందిన వారిలా కనిపిస్తున్నారు. ఎడారులు మరి అక్కడే ఉంటాయి కదా, మరి అలా వాళ్ళ వస్త్రధారణ అలా ఉంటుందన్నమాట. అయితే చూడండి, ఇక్కడ ఒంటె ఎడారుల్లో అంటే ఇసుక తిప్పల మీద చక్కగా నడుస్తుంది. అందుకు దాని కాళ్ళు దానికి సహకరిస్తాయి, చక్కగా గట్టిగా ఉంటాయి అన్నమాట. అందుకనే అది అలా నడవగలుగుతుంది. దాని మెడ పొడవుగా ఉంటుంది, వీపు చూడ చాలా ఎత్తుగా ఉంటుంది. మరి అక్కడ ఊంటు ఎలా వెళ్తుందో ఇక్కడ లెసన్లో చూసినట్లయితే సాంగ్లా పాడాలి. ఫస్ట్ సాంగ్ వినండి, తర్వాత మీనింగ్ చెప్తాను. ఊంటు చలా బై ఊంటు చలా, హిల్తా డూల్తా ఊంటు చలా, इतनी ऊंचा ऊंट चला भाई ऊंट चला, बालू है तो होने दो, बोझ ऊंट को डोने दो, ऊंचा गर्दन ऊंची पीठ, पीठ उठाई ऊंट चला. అర్థమైందమ్మా? మళ్ళీ చూడండి. ऊंट चला भाई ऊंट चला, हिलता डुलता ऊंट चला, इतना ऊंचा ऊंट चला भाई ऊंट चला, बालू है तो होने दो, बोझ ऊंट को ढोने दो, ऊंची गर्दन ऊंची पीठ, पीठ उठाई ऊंट चला. బాగుందమ్మా? మరి మీనింగ్ చూద్దామా? ఊంటు చలా అంటే ఒంటె వెళ్తుంది, ఒంటె చూడండి. బాయ్ అంటే బ్రదర్, సోదరా, ఒంటె వెళ్తుంది చూడు సోదరా, ఒంటె వెళ్తుంది. హిల్తా డూల్తా ఊంటు చలా, ఎలా వెళ్తుంది? ఇలా మెడ వీపు కుదుపుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది ఒక లైన్గా నిదానంగా నడవదు, ఇలా అటు ఇటు ఊగుతూ వెళ్తుంది. ఇతనా ఊంచా ఊంటు చలా, చాలా ఎత్తుగా ఉన్నటువంటి ఊంటు అంటే క్యామెల్ వెళ్తుంది. ఊంటు చలా బై ఊంటు చలా, ఊంటు వెళ్తుంది. బై సహోదరా, ఊంటు వెళ్తుంది. బాలు హైతో హోనే దో, బోజ్ ఊంటుకా డోనే దో అంటే బాలు హైతో హోనే దో, బాలు అంటే ఇసుక అనమాట. శాండ్ అంటే ఇసుకని బాలు అంటారు. అదే ఒత్తుబా పెడితే అక్కడ ఎలుగుబంటి అయిపోతుంది అనమాట బాలు. అయితే ఇసుకని ఏమంటారు? బాలు అంటారు. అయితే ఇసుక ఉంటే ఉండని, నేను బరువులు మోసుకుంటూ, అంటే బోజ్ అంటే ఏంటి? బరువులు మోసుకుంటూ ఊంటు వెళ్తుంది. ఇసుక ఉన్నా సరే చాలా నడవలేకపోతారు అసలు ఆ ఇసుకలో, కానీ ఊంటు అయితే చాలా ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఊంచే గర్దన్ అంటే ఏంటి? అదిగో చూడండి, గర్దన్ అంటే అక్కడ వీపు అనమాట. వీపు ఎలా ఉంది? గర్దన్ అంటే వీపు ఎలా ఉందట? చాలా ఎత్తుగా ఉంది. నెక్స్ట్ అలాగే ఊంచే గర్దన్ ఊంచి పీట్ ఎలా ఉందట? పీట్ అంటే ఈ యొక్క మెడ అన్నమాట. చూడండి, మెడ అలా సాగి పెద్దగా ఉంది కదా. ఊంచా అంటే ఎత్తైనటువంటి గర్దంతో, ఎత్తైనటువంటి పీట్ అంటే వీపుతో, పీట్ ఉటాయి ఊంచు చల, అలా వీపు ఎత్తి ఊంటు వెళ్తూ ఉందన్నమాట. వీపు ఎత్తుగా ఉంటుంది దానికి. వీపు చూడండి మధ్యలో ఎలా ఎత్తుగా ఉందో అలా ఎత్తుగా ఉంటుంది అనమాట దాని వీపు. అలా నడుస్తా శాండ్లో వెళ్తుందన్నమాట. ఊంటు చల అంటే లెసన్ అది. ఒంటె వెళుతుంది. గమనించారా మీరు ఎప్పుడైనా ఒంటె వెళ్ళడం? మరి అలాగే ఇక్కడ లెసన్స్ చూడండి, క్వశ్చన్స్ చూడండి. గీత్ కే బారే మే బాత్చీత్ కీజియే, ఈ గీత్ గురించి పిల్లలతో సంభాషణ చేయాలట. పాటకే చిత్రమే క్యా క్యా హై, ఏమేమి ఉన్నాయి? ఏక ఆద్మీ ఔర్ ఊంట్, శాండ్ అంటే మట్టి, ఇసుక. ऊंट के बारे में आप क्या जानते हो, క్యామెల్ గురించి నువ్వేం తెలుసుకున్నావో అది కూడా చెప్పమంటున్నారు. అలా మనము కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే చక్కగా నోట్ చేసుకుని రాసుకోవాలి. నెక్స్ట్ మరి వేరే లెసన్ చూద్దామా? బాయ్ బాయ్.